మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి హై డ్రామా సృష్టించారు. తనను మీడియా ముందు ఎలా ప్రవేశపెడతారంటూ రెచ్చిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో గోరంట్ల మాధవ్ను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు చేబ్రోలు కిరణ్ కు 2 వారాల పాటు రిమాండ్ విధించింది కోర్టు. వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కిరణ్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నాడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం వెంటనే మీడియాలో ప్రసారమైంది. అయితే అప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉన్న గోరంట్ల మాధవ్తో పాటు ఆయన అనుచరులు కిరణ్ ను గుంటూరు తీసుకుని వెళ్తున్నారని తెలుసుకుని పోలీస్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. తాడేపల్లి నుంచే అతన్ని ఫాలో కావడంతో ఇప్పుడు పోలీస్ యంత్రాంగంలో చర్చ ప్రారంభమైంది. నిందితుడు కిరణ్ ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఆ కాన్వాయ్ ఎక్కడుంది అనే సమాచారం గోరంట్ల మాధవ్ కు ఎవరిచ్చారు అనే అంశంపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. జాతీయ రహదారిపై కిరణ్ కాన్వాయ్ ను వెనుక నుంచి కొన్ని వాహనాలు ఫాలో అవుతున్నాయని తెలిసిన పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు కిరణ్ ను ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టడంపై కూడా పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. బోరుగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డిలు మహిళలను ఘోరంగా కించపరిస్తే ఆ రోజెందుకు ముసుగులు వేయలేదని మరికొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా గుంటూరు పోలీస్ అధికారులను వివరణ కోరినట్లు తెలిసింది. తాము వేరే ఉద్దేశంతో అలా చేయలేదని, కేసు సంచలనంగా మారడంతో ముసుగు వేయాల్సి వచ్చిందని అక్కడ విధుల్లో ఉన్న అధికారులు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు గోరంట్ల మాధవ్ తో సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మాధవ్ ముఖానికి ముసుగు వేయాలని పోలీసులు ప్రయత్నించడంతో నిరాకరించారు. అలాగే మీడియా సమావేశానికి రానంటూ పోలీసు వాహనాన్ని కూడా దిగలేదు. దీంతో పోలీసులు ఆయన్ను కోర్టుకు తరలించారు. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? గోరంట్ల మాధవ్ పోలీస్ స్టేషన్ లో సృష్టించిన హై డ్రామాపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆ చేబ్రోలు కిరణ్ కుమార్ ని కొట్టడానికి ప్రయత్నించడం, దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్ తో పాటు కూడా గొడవ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ వరకు రావడం అనేది జరిగింది. దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కిరణ్ ను తీసుకువెళ్తున్న కాన్వాయ్ ను గోరంట్ల మాధవ్ బృందం ఫాలో కావడం, అతన్ని ఎక్కడకు తీసుకువెళ్తున్నారో ముందుగా తెలియడం, వెనుక పోలీసు శాఖలోని కొంతమంది సిబ్బంది సమాచారం ఇచ్చారని ఉన్నతాధికారులకు తెలిసిపోయింది. ఇప్పుడు వారు ఎవరు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వంలోని కీలక నేతలు కూడా పోలీసు ఉన్నతాధికారులను నిలదీసినట్లు తెలిసింది. దీంతో నిఘా వర్గాలు ఈ అంశంపై దృష్టి సారించాయి.